హలో అందరికీ! 4 రకాల కూరలతో రెడీ అయిపోయిందండి మీ లచ్చక్క. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ కూరలు నేనెలా చేశాను, 2 రకాల ఫ్రైలు, 2 రకాల కూరలు, ఒక సాంబారు అబ్బబ్బబ్బా! ఒక ఆమ్లెట్ ఎలా చేశాను ఏంటి అన్నది చెప్పాలనే అనుకుంటున్నానండి. సంక్రాంతి వెళ్ళిన తర్వాత సందడి చేసేస్తున్నానండి ఈ కూరలతో. పండగ టైంలో ఎటు హడావిడిగా ఉండి వీడియోలు తీయలేదండి. కూరలు చేసినా వీడియోలు తీయడానికి కష్టమైంది. ఇదిగో ఇప్పుడండి హాయిగా రిలాక్స్‌డ్‌గా ఎలా చేశాను ఏంటి అనేది చెప్తా. బంగాళదుంపల్ని పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో ఉప్పు వేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. నీళ్ళన్నీ వంపి పక్కన పెట్టుకున్నాను. మరి ఆ బంగాళదుంప ఫ్రైకి ఏం చేస్తున్నాను అంటే పౌడర్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అలానే కొంచెం అంటే కొంచెం ఎండు కొబ్బరి. రెడీగా పెట్టుకున్నానా మరి ఓన్లీ బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా కాదండి. ఇదిగో ఎగ్ కారం గూడా చేస్తున్నాను. అలానే బంగాళదుంప ఫ్రై చేయటానికి రెడీ అవుతున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కే లోపు ఇదిగో ఇలా కొంచెం అంటే కొంచెం ఉప్పు వేశాను. అవునండి. ఉప్పు వేయటం వల్ల ఉపయోగం ఏంటి చెప్తా. ఆ తర్వాత తాలింపు గింజలు వేశాను. తాలింపు కూడా వేగుతున్న టైంలో ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని నీళ్లు వంపేసుకొని పొడి పొడిలాడుతున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఈ బాండీలో వేసుకున్నాను. ఇందాక ఉప్పు వేశానని చెప్పాను కదా! ఎందుకు వేశాను అంటే ముక్క ఒకటికి అంటుకోకుండా ఆ నూనె చక్కగా ముక్కకి పట్టేస్తది. ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకోవటానికి రెడీ అయ్యాను. ఇందాక వేరుశనగపప్పు చెప్పలేదండి. గుర్తుపట్టారా? గమనించారా? ఇప్పుడైతే ఎండుమిరపకాయల పౌడర్‌లోనే ఈ ధనియాలు, అలానే కొంచెం జీలకర్ర కూడా చక్కగా అవి కూడా వేసి మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈలోపుగా అడపా దడపా మధ్యలో ఈ బంగాళదుంపని అలా వేయించుకుంటూనే ఈ 2 పనులు చేస్తూ ఉండంగానే ఈ ఎగ్ కారానికి కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. 2 రకాల ఉల్లిపాయలు కట్ చేశానండి. ఎందుకు, ఏంటి అన్నది చెప్తా. అలానే ఈ బంగాళదుంప మగ్గిందా లేదా అన్నది గమనించుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. కాకపోతే నేను చిన్న ముక్కలు కట్ చేశాను. పొడవైన ముక్కలు కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేస్తున్నామో అలానే చేసుకోవచ్చు. పిల్లలకి ఈ బంగాళదుంప ఫ్రై ఇలా చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారో. అలానే వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపు వేశాను. అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేశాను. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఇష్టంగా తినేవాళ్ళున్నారండి. అందుకని మధ్యలో అలా వేయించిన పచ్చిమిరపకాయని కూడా వేయించుకుంటూ ఇప్పుడు ఈ రెడీగా తయారు చేసుకున్నాను కదా! ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలతో ఆ పౌడర్‌ని కూడా ఇదిగో ఇలా వేసేసుకొని, ఆ ముక్కకి పట్టేటట్టుగా ఆయిల్ కూడా మంచిగా పీల్చేసి, ఆ ముక్కకి ఎలా పట్టుతుందో చూడండి, గమనించండి. అలా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవటానికి రెడీ అయిపోయాను. బావుంది కదా! ఇప్పుడండి ఆ! ఉండండి. అప్పుడేనా ఇదిగో కొత్తిమీర కూడా 2 రెబ్బల కొత్తిమీర కూడా నేనెప్పుడైనా ఫ్రైస్ చేసేటప్పుడు మాత్రం లాస్ట్‌నే వేస్తానండి. అప్పుడు అసల ఆ రూమంతా గుమాయించి కొడతా ఉంటదండి. అసలెంత బావుంటుంది. ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తిందాము అని అనుకుంటూ ఉంటారండి. మీరు గూడా ఇలా చేసి చూడండి వేపుళ్ళప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బాండీ పెట్టాను. ఆయిల్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కే లోపు ఈ సారీ అబ్బా! ఇందాకటి దాకా బంగాళదుంప అన్నాను గదా! ఈ ఎగ్‌కి 4 ఘాట్లు పెట్టేసేసుకున్నానండి. ఈలోపుగా బంగాళదుంప వేయించుతున్న గ్యాప్‌లో ఇందాకేం చెప్పాను 2 రకాల ఉల్లిపాయలు కట్ చేసుకున్నానని చెప్పాను గదా! ఆ ఉల్లిపాయలు కట్ చేసుకొని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను గూడా ఆ ఆయిల్‌లో వేసి వేయించుకుంటున్నానండి. వేయించుకోవాలి. ఇలా చేసే ఫ్రైకి మాత్రం దోరగానే వేయించండి. ఎక్కువగా వేయించొద్దు. అలానే చిటికెడు ఉప్పు గూడా వేసేసుకున్నానండి. చప్పగా ఉంటుంది గదా! ఉప్పు వేయటం వల్ల కొంచెం టేస్ట్ మారుతది. బావుంటుంది. అలానే కొంచెం అంటే కొంచెం పసుపు వేస్తే అప్పుడు కదా కలర్‌ఫుల్‌గా ఎగ్స్ ఎలా ఉన్నాయి అన్నది. చూడండి ఎంత కన్నుల పండుగగా అంటే కన్నులకి ఇష్టమైన కలర్ కనిపిస్తుంది కదా! అలా పసుపు కూడా వేసి వేయించేసుకొని లైట్‌గానండి ఎక్కువ సేపు వేయించొద్దు. ఆ తర్వాత ఇదిగో ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. మరి ఆ నూనె ఉన్నది చూసారు? గుడ్లు వేయించుకున్న తర్వాత కొంచెం నూనె ఉన్నది చూడండి. ఆ నూనెలో తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఈ తాలింపు వేగుతూ ఉన్న టైంలోనే ఇందాకేం చెప్పాను? సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు. పొడవుగా సన్నగా తరిగాను. ఆ ఉల్లిపాయలను కూడా ఇదిగో ఇలా వేసేసుకోవటమేనండి. చేత్తో అలా చిదుపుకోండి. చిదుపుకోవటం వల్ల చక్కగా ఏ ముక్కకు ఆ ముక్కకు విడిపోతది. ఆ తర్వాత ఇదిగో ఇలా ఏయించేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు ఒకటేనండి రోస్ట్ అయ్యేదాకా వేయించేసుకోవాలి. మనం చేస్తున్నదేంటి ఎగ్ ఫ్రై, కారం అనుకోండి ఏదైనా గానీ, ఇలా రోస్ట్ అయితేనే ఆ టేస్ట్ బావుంటుంది. వేయించి పెట్టుకున్న
ఈ కోడిగుడ్లని వేయించుకుంటున్న ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసి అదిగో, అదిగో అలా తిప్పేసేసుకొని ఇప్పుడండి ఏమెయ్యాలి? ఇందాక దంచి పెట్టుకున్నాను జూసారా? అదే మిక్సీ పట్టుకున్నాను జూసారా? ఎండుమిరపకాయి, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, ఈ కారం గూడా వేసేసుకున్నాను. ఒక ఒక పౌడరు 2 కూరల్లోకి వాడేశాను. అలా తిప్పుతున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చిందండి. అరెరెరెరె! ఉప్పు వేయలేదురా! అమ్మ బాబోయ్! గుర్తొచ్చింది అనని చెప్పి కొంచెం చిటికెడు ఉప్పు ఇందాకెప్పుడో కొంచెం వేశాను. గుర్తుందా? ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. ఈ కూరకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాను. మరి ఎంతమంది వండుకున్న గిన్నెలోనే అలానే అట్టి పెట్టుకొని అన్నం తినేటప్పుడు వడ్డించుకుంటారు? డైనింగ్ టేబుల్ అంతా ఈ గిన్నెలు, ఈ బాండీలు నిండిపోతాయి కదా! అందుకని నేనెప్పుడైనా ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీస్తారు. ఇలా ఎంతమంది చేస్తారు? బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మరి నెక్స్ట్ ఏంటి? ఎగ్ కారం చేశాను గదా! ఆ ఎగ్‌ని గూడా ఇదిగో ఇలా ఇంకొక బౌల్‌లోకి తీసుకోవటానికి రెడీ అయ్యాను. మరి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్, అలానే ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసిన ఈ బంగాళదుంప ఫ్రై అంతేనా? ఈ 2 వేపుడులే గదా! మరి ఆహ్, గ్రేవీగా కూర ఏదుంటే బావుంటుంది? మీరు స్టార్టింగే జూసారు కదండీ! సాంబార్ జూసారు, పప్పు జూసారు, చికెన్ జూసారు, ఆమ్లెట్ జూసారు, ఇదిగో ఈ బంగాళదుంప ఫ్రై జూసారు, ఎగ్ కారం జూసారు. మరిప్పుడు నేను దేనికి తాలింపు వేస్తున్నానంటారు? పప్పు చేశానండి. పొన్నగంటి కూర పప్పు చేశాను. ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్‌లోనే చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. పొన్నగంటి పప్పు ఎలా చేశాను, పొన్నగంటి ఫ్రై ఎలా చేశాను అన్నది. మరి పెద్ద వీడియో చేశాననుకోండి మీకే బోర్ కొడతది కదా! అందుకని క్లుప్తంగా ఆ 2 రకాల ఫ్రైలు చేసి దాంతో పాటు ఈ పప్పుకి తాలింపు వేసి, చూసారా అసలా పప్పు తాలింపు వేసినప్పుడు ఆ చిన్నుల్లిపాయ పడితే ఎంత బావుంటుందో కదా! కరివేపాకు కూడా పడితే అసలు రూమ్ గుమాయించి కొడతా ఉంటదండి. అంత అది వాసన ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అనిపిస్తది. ఇప్పుడేంటనుకుంటున్నారు? సాంబారండి. ఇందాకే చెప్పాను గదా! సాంబారు కూడా ప్రొద్దున్నే పెట్టేసేసాను. ఎప్పుడైనా సాంబారు, పప్పు కొంచెం ముందు చేసుకుంటానండి. ఇలా ఫ్రైలు అప్పటికప్పుడు వేడిగా చేసుకుంటేనే బావుంటుంది. అలానే ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి, అలానే ఏమేసానబ్బా ఉప్పు, కారం వేసి 2 కోడిగుడ్లు కొట్టి, ఆ ఉల్లిపాయలని ఇదిగో ఇలా గిలక్కొట్టి, ఆ తర్వాత ఆమ్లెట్ వేశానండి. ఇప్పుడు చూడండి నా ఆమ్లెట్ కష్టాలు. ఎలా తిరగేస్తానో గమనించండి. ఇంతకి నేను చేసిన ఈ వంటలెలా ఉన్నాయి? ఆ 2 రకాల ఫ్రైలు బావున్నాయా? మీకు నచ్చినియా? సంక్రాంతి పండగప్పుడు బోలెడన్ని వంటలు చేశాను గానీ, వీడియో తీయటానికి కుదరలేదండి. ఇంట్లో హడావిడి. ఆ హడావిడిలో ఈ వంటల వీడియోలు తీస్తూ ఉంటే నాకు చివాట్లు పడతాయి. అందుకని వంటల జోలికి అదే వీడియోల జోలికెళ్ళకుండా చక్కగా ఇంట్లో వండి పెట్టుకోవటానికి అలా రెడీ అయిపోయానా, ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది. ఇదిగో ఇన్ని రకాల కూరలు ఒకేసారి చేస్తూ ఉన్నానా, హాయిగా అనిపించి ఒక చిన్న వీడియో తీసుకొని ఇలా మీతో షేర్ చేసుకున్నాను. చూడండి. ఆ ఆమ్లెట్ చూడండి. ఇలా గూడా ఎవరైనా తిరిగేస్తారా? నేను తిరిగేసానండి. ఆ బాండీ కరెక్ట్‌గా లేదు. అదే నేను అట్ల పెండింగ్ కరెక్ట్‌గా లేదు. సరే ఇదిగో ఇలా ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే అంటా ఉంటాను గదా! ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలానే నిన్న వండిన చికెన్ కర్రీ కూడా ఉంది. నాటుకోడి కూరుందండి. ఆ కూరను కూడా ఇదిగో ఈ వంటల్లోకి రెడీ చేసేసుకున్నాను. అందుకే చెప్పింది మళ్ళీ కొత్త వీడియోతో